నైవేద్యం పెట్టండి అంత రెడీ ఉన్నట్టే కదా, అంత రెడీ ఉంది. మీరు రావడమే ఆలస్యం. సినిమా లేదు, ఒకరి కోసం ఒకరు ముగేసుకోవద్దు. ఒకరు తింటే వాళ్ళు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి బస్సులో కూర్చోవాలి. ఒకటి రామన్నారు వాళ్ళు ఊపండి, వస్తామన్నారు మాత్రం అయ్యేలా ఉంటే ఆ లక్ష్మీనారాయణ గారికి ఇబ్బంది. శ్రీమన్నారు రేపు నుంచి 9:30కే స్టార్ట్ అవుతుంది. అక్కడెక్కడ పోకుండా డైరెక్ట్గా టిఫిన్ చేసి వచ్చేసి కాళ్ళలో కూర్చోండి. కాళ్ళలో కూర్చుంటే గురుగారు వస్తే ఇంకా స్టార్ట్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తీసుకొని చెప్పండి. ఇంకొక ముఖ్య విషయం డ్రైవర్ చెప్పాడంట, ఎక్కడుందంటే స్నానం చేయాలంట. గోవర్ధన దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి చూపించారంట. మీ బ్యాగులలో ఒక్కొక్క డ్రెస్ పెట్టుకోండి. అక్కడ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ చెప్తారో అక్కడ మనం తీసుకుంటారు. ఒక్కొక్క డ్రెస్ వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతే విషయం తెలియదు కదా, నీకు ఏం చూడటం వల్ల ఇప్పుడు నాకు చెప్పలేదు అంటారు. అందరు కూర్చో ఇప్పుడు జాగ్రత్తగా అందరు వినండి. మేము అయ్యా మనం వెళ్ళేటువంటి 3 కిలోమీటర్ల దూరంలో రాధాపూర్ శ్యామ్ కుండ్ అని ఉంటుంది. ఈ రాధాపూర్ శ్యామ్ కుండ్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి స్థలం, చాలా పవిత్రమైనటువంటి జలాలు. ఇందాక గురువు గారు చెప్పినట్టుగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు పిలిస్తే వచ్చినటువంటి పుణ్య నదులవి. అది రాధాపూర్ శ్యామ్ కుండ్. దాని విశిష్టత ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్తే వాటిని మీరు చూడొచ్చు మీ కళ్ళతోటి. శ్యామ్ కుండ్ అనేటువంటిది నల్లగా ఉంటాయి నీళ్ళు, రాధాకుండ్ అనేటువంటి తెల్లగా ఉంటాయి నీళ్ళు. ఎందుకు స్వామి అంటే ఇంకా గురువుగారు చెప్పేంత గొప్పవాణి కాదు, కానీ కృష్ణుని చంపడానికి ఒక రాక్షసుడు ఎద్దు అవతారం ఎత్తి వచ్చాడు. కృష్ణునికి తెలుసు ఇది ఎద్దు నన్ను చంపడానికి వచ్చింది అని. ఆ యొక్క ఎద్దుని కొమ్ములు పరిచి దాన్ని దూరం నెట్టేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏదైతుందో కృష్ణుడి చేతిలో మరణించాలి అనేటువంటి ఒక కోరికతో మళ్ళీ వస్తాడు. అప్పుడు స్వామి ఏదైతుందో వాటి బాడీ కొమ్ముల్ని భూమిలోకి ఇలా అంటారు అని దాన్ని సంహరిస్తాడు. ఆ అనటం వల్ల పడ్డటువంటి రంధ్రాల వల్ల ఆ యొక్క 2 అట్లా ఉన్నాయి. అప్పుడు కృష్ణుడు ఏదైతుందో మళ్ళీ రాధా చెలికత్తల దగ్గరికి వెళ్ళి వారితో పలకరించడానికని వెళితే రాధాదేవి దగ్గర చెలికత్తలు అంటారు, స్వామి నువ్వు పాపం చేశావు, బ్రహ్మహత్య చేశావు. ఎందుకు? ఎద్దు అనేటువంటిది నీకు ప్రియమైనటువంటిది, గోవులు ప్రియమైనటువంటిది, నీకు ప్రియమైనటువంటి వాటిని నువ్వు సంహరించావు కాబట్టి నువ్వు గోహత్య చేశావు, నువ్వు మమ్మల్ని తాకడానికి వీల్లేదు అని చెప్పి కృష్ణుని రానివారు వారు. అప్పుడు సరే మరి ఎలా నా దోషం తొలగిపోవాలి అంటారు. నువ్వు పునీతుడై రండి అని అంటారు. అప్పుడు ఏదైతుందో కృష్ణుడు ఆయనే భగవంతుడు ఆ పుణ్య తీర్థాలను ఆహ్వానిస్తాడు. ఆ పుణ్య నదులు వచ్చి ఈ యొక్క రంధ్రంలో నిలుస్తుంది. అప్పుడు స్వామి అందులో అప్పుడే పూర్తిగా స్నానం చేసి అప్పుడు మళ్ళీ రాధా దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మ ఇప్పుడు రావచ్చా అంటే సరే మీరు రండి అంటారు. అన్న తర్వాత రాధాదేవి ప్లస్ వీళ్ళంతా కూడా మనం వెళ్ళి అక్కడ స్నానం చేద్దామని అంటే ఈ చెలికత్తెలు అంటారు, కృష్ణుని పాపాన్ని అక్కడ చేసుకున్నారు కాబట్టి ఆ జలాలంటే పాపం, మనం అందులో పెరగకూడదు అని చెప్పని అంటారు. అప్పుడు ఏం చెప్తుందో మరి ఎట్లా అని అంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ పుణ్యతీర్థాలను ఆహ్వానిస్తాడు. అది పక్కన ఇంకొక రంధ్రంలో వచ్చేసి ఆ కుండంలో వస్తుంది, అది రాధాకుండ. అందుకని వాళ్ళంతా కూడా అక్కడ చేయటం వల్ల శ్యామ్ కుండ్ రాధాకుండ